UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అబ్బాయిలే ఉండ అవసరం లేదు పెళ్లి చేసుకుంటే ప్రెగ్నెంట్ అవ్వనీకి అని అన్న అంటే ఎట్లయినా అవ్వచ్చు అని చెప్పిన సరోగసి మదర్ అవ్వచ్చు ఇంకా చాలా విధాలుగా ఉన్నాయి ఎట్లయినా అవ్వచ్చు అన్న ఎందుకన్నా అంటే ఆ ఇప్పుడు ఒకరికొకరు లాక్ చేసినట్టు ఆ దాంట్లో ఉండడం కంటే ఆ జోన్ లో ఉండడం కంటే ఆ జోన్ లో ఉండకపోవడమే బెస్ట్ కదా. ఇప్పుడు నువ్వు ఆ అగ్రెసివ్ లో మాట్లాడి ఏదైనా ఒప్పేసుకుంటావు అర్థమైందా? ఏందది ఇంటర్వ్యూలో నేను చూస్తే నువ్వు అబ్బాయిని చేసుకుంటావు నేను అబ్బాయిని చేసుకుంటా అమ్మాయిని కాదు అతను గే అంటే ఏమో అవ్వచ్చు అన్నట్టు మళ్ళీ తేడానే మరి అనుకో మరి నువ్వు అంటున్నావు కదా. నేను అనలేదు నువ్వే ఒక ఇంటర్వ్యూలో అన్నావు మర్చిపోయినట్టున్నావు నేను కాదు. నేను మర్చిపోలే నేను అన్నా ఆమె అన్నది కాబట్టి నేను అన్నా అంటే తేడానా తేడాలా కనిపిస్తున్నా నాకైతే అలా కనిపించలేదు బట్ తేడానా నీ వర్డ్స్ అలా ఉన్నాయి కదా. సరే మళ్ళీ నువ్వు అనుకో తేడా నువ్వు అనుకో నాకు బొచ్చు బి పరగబడదు. నేను అనుకోవడం కాదు నువ్వు చెప్తున్నావు నాకు గింత కూడా పరగబడదు నువ్వు అనుకో నీకు అనిపించింది అనుకో నేను చేసే పని వల్ల 100 మంది 100 రకాలు అనుకుంటారు అప్పుడు నాకు ఎవరితో ఏ పరగబడదు గింత కూడా పడదు. నువ్వంటావు ఇంకొకళ్ళు ఇంకొకటి అంటారు ఇంకొకళ్ళు ఇంకొకటి అంటారు ఇప్పుడు వాళ్ళందరి గురించి ఆలోచించేంత టైం నాకు లేదు. అసలు ఏం చేద్దాం అనుకుంటాను ఏం ఉద్ధరిద్దాం అనుకుంటాను ఏం ఉద్ధరియాలనుకోవట్లేదు నువ్వేమైనా చెప్తే చేద్దాం అనుకో. చెప్పడం వల్ల లక్షలు వస్తాయి అమ్మ ఒకటి తిడితే నాకు డబ్బులు వస్తాయి హ్యాపీ జీవితం ఇలా సాగిపోతుంది పని పాటు చేయకపోయినా డబ్బులు అయితే వస్తున్నాయి కదా అంతేనా. ఇప్పుడు చూడు నా అకౌంట్ ఓపెన్ చేసి వీడెవరైనా పైసలు కొట్టుంటే చల్ నీ బాంచనాను నేనంట నీ కాళ్ళ సందులోకి వెళ్ళి దూరిపోతా నీ షూ ఏదైతే వేసుకున్నావు దాంతో దెబ్బ తింటా నేను. ఎందుకంటే ఇన్స్టాలో లక్షలు వస్తాయా డబ్బులు వస్తాయి లక్షలు వస్తాయా ఎవరు చెప్పిరు అదే స్వేగర్లకు వస్తానని మీరే ఒక వీడియో పెట్టి మీరే అంటే నువ్వే అన్నావు కదా రిచ్ గారులు అమ్మా ఏంది లేదు ఒకప్పుడు చూస్తే చిన్నగా ఉండేది ఇప్పుడు ఏమంతగా ఉన్నది అంటారు ఎలా. అది చెప్పింది నాకు 50 లక్షలు వస్తున్నాయి నేనన్నా 50 లక్షలు వస్తున్నాయని నాకు ఇప్పుడు అంతే ఉంటే నేనే మంచి ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆటోలో రావాల్సిన అవసరం లేదు. నిన్ను ట్రోల్ చేసిన అమ్మాయికి 50 లక్షలు వచ్చినప్పుడు దాన్ని ట్రోల్ చేసిన నీకు ఎంత వచ్చింది? బొచ్చువి రావు ఒక్క ప్రమోషన్ కాదుగా ఫోన్ లోనే ఉంటాయి కదా ఇట్లా ఫింగర్ పెట్టిస్తే చూడు మళ్ళా దానికి నీకు ఏం డిఫరెంట్ దానికి నాకు ఏ డిఫరెంటో నాకు తెలీదు. అదే ప్రమోషన్ చేస్తుందో లేకపోతే ఎవరి దగ్గర పండుతుందో నాకైతే తెలీదు ఎవరికైనా కమిట్మెంట్ ఇస్తుందో నాకైతే తెలీదు. నాకైతే రావు కూడా. ప్రమోషన్ అనేది మనం చేస్తేనే పైసలు వస్తాయి. చేస్తా పేక్ అయితే చెయ్యను అది చెప్తున్నా కదా నేను. పేక్ అంటే టెలిగ్రామ్ ఛానల్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ అవి మనకు పడవు అవి మనం చెయ్యం వాటికి ఎగినెస్ట్ ఎందుకంటే వాటి వల్ల చచ్చిపోతారు కాబట్టి జనాలు. నేను అవి అయితే తీసుకోను. ఇప్పుడు వరకు ఎంత వచ్చింది? నేను ఏమి చిన్నిల్లా అన్నా నా ఇల్లు చూపిస్తా నువ్వు మంచి రిచ్ కిడ్ అని చెప్పు మళ్ళా. నేను అంటుంది ఇప్పుడు లేకపోతే రేపు నేను చిన్నిల్లనే కట్టావా ఇంకా లేదా కడతానవా? నాకు మొన్నటి వరకు నాకు గోల్డ్ చైన్ ఉండేది నాకు గోల్డ్ రింగ్స్ ఉండేటి గోల్డ్ చౌలీలు ఉండేటి అన్ని బ్యాంక్ లో పెట్టి నా సొంత డబ్బులతోటి ఈ ఫోన్ ఒకటి వీడియోలు తీయనీకి కెమెరాలు ఒకటి ఇంకా ఎక్విప్మెంట్స్ కొనుక్కున్నా ల్యాప్టాప్ ఒకటి అన్ని కొనుక్కున్నా. అర్థమైందా? అంటే మరి రాలేదు ఇంతవరకు నువ్వు చేసి 50,000 ఫాలోవర్స్ ఉన్నారు రీచ్ బాగుంది డబ్బులు వచ్చే ఉంటాయి కదా ఎందుకు మళ్ళీ గోల్డ్ అమ్ముకోవాల్సినంత అవసరం ఏంటి? నీకు ప్రూఫ్స్ కావాలంటే చెప్పు. అవసరం ఏంటి అంత అవసరం ఏమో డబ్బులు రావు అర్థమైందా. నీకెవరు చెప్పిరో కానీ అది రాంగ్ ఇన్ఫర్మేషన్. రూపాయి కూడా రావు అది కూడా మనం ప్రమోషన్ చేస్తేనే వస్తాయి. నాలాంటి దానికి ఎవరు ప్రమోషన్స్ ఇయ్యరు ఎందుకంటే నేను పేక్ ప్రమోషన్స్ చెయ్యను. బిజినెస్ ప్రమోషన్స్ మూవీ ప్రమోషన్స్ అంటే చేస్తా వేరే ప్రమోషన్స్ తీసుకోలేదు నేను ఇంతవరకు. జ్యువెలరీ ప్రమోషన్ అయినా చేస్తా బట్టల ప్రమోషన్ చేస్తా. ఇవ్వను అంటే స్టేట్మెంట్ పాస్ చేసినావు నీలాంటి దానికి ఇవ్వనంటే ఏంటి నీలాంటి నాలాంటి దానికి ఇయ్యారంటే నేను టెలిగ్రామ్ ఛానల్ గురించి ఉల్టా చేస్తా వీడియోలు. ఇప్పుడు బర్రుచ్చ తాగినా అని చెప్పి చేసిన దాన్ని దేని గురించి చేసిన నేను ఆయిల్స్ గురించి వాటి గురించి తీసిన నేను వీడియో. అప్పుడు నాకు ఎట్లా వస్తాయి ఇంటర్వ్యూలు? నువ్వు ఎట్లా అంటున్నావు 50 లక్షలు వస్తాయని? మేము ఎక్కడ అంటారు మీరు చెప్పింది అది. అరే బాయ్ నేను చెప్పిన మీ వీడియోలోనే నువ్వు నీ వీడియోస్ ని ట్రోల్ చేసిందని చెప్పావు మొత్తం 150 వీడియోస్ నావే ట్రోల్ చేసింది ప్రతి ఒక్కటి నా చేసింది నా దాని మీద 50,000 సంపాదించింది అంటారు. అందుకని నేను అడిగా మాకేమైనా ఏ వీడియోలోనైనా నేను చెప్పినా ఇప్పటి వరకు నా 4 అదే కదా చెప్పమని అడుగుతున్నా ఎంత వచ్చిందని. రూపాయి కూడా రాలేదు ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదు ఇన్స్టా మీద కానీ ప్రమోషన్ల మీద కానీ
ప్రమోషన్ మీద ఇన్స్టా మీద అసలు ఏమి రాలేదు. ఎవరన్నా ఇంటర్వ్యూలు ఇస్తే మాత్రం ట్రావెల్ ఖర్చులు అయితే ఇస్తుర్రు అంతే. అవి ట్రావెలింగ్ పోతాయి, దాన్ని సంపాదన అది సంపాదన అని కూడా ఇవ్వడు అండు. ఇప్పటి వరకు కూడా నా సొంత పైసలు పెట్టే నేను ఇక్కడ వరకు వచ్చినా. సొంత కంటెంట్, సొంత పైసలు, సొంత ఫోన్లు, సొంత మాటలు ఇవన్నీ. ఇప్పుడు మొత్తం ఇంకా ఊర్లో ఉండే చేస్తావా, ఇక్కడ హైదరాబాద్ నుండి చేస్తావా? ఛాన్సులు వస్తే బై ఛాన్స్ మంచి ఛాన్సులు వస్తే ఈడకి వస్తాం, పిచ్చి పిచ్చి వస్తే మాత్రం గాడనే ఉంటాం అట్లా. నువ్వు ఎప్పటికీ